హాయ్ ఫ్రెండ్స్, మీ గీతా నెల్లూరు ఛానల్ మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు మనుగుబులకు కావాల్సింది మినపప్పు, పెసరపప్పు, బియ్యము. ఈ మూడింటిని ఫ్రై చేసి పెట్టుకోవాలి. కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి. కప్పు బియ్యం, అరకప్పు మినపప్పు, అరకప్పు పెసరపప్పు దాన్ని మిక్సీకి వేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం దాన్ని బాగా కలపాలి. ఉప్పు వేసుకొని పొడి పొడిగా ఉన్నప్పుడే, మళ్ళీ పిండి ముద్దగా అయిపోయినప్పుడు కలిపితే ఉప్పు కలవదు. దాంట్లో కొంచెం కారం వేసుకోవాలి. ఆ పొడిలోనే కొంచెం వాము కూడా వేసుకోవాలి. దాన్ని బాగా కలుపుకోవాలి. ఏది వేసినా కూడా బాగా కలుపుకోవాలి, ఎందుకంటే పిండి మొత్తం కలుస్తుంది. ఒక్కొక్కసారి అదండి వాము నలిపి వేసాము. ఒక్కోసారి ఒక్కోలాగా చేసుకుంటాం. కొందరు పచ్చిశనగపప్పు, తినే శనగపప్పు, మినపప్పు, బియ్యం కలిపేస్తారు. ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకొని స్నాక్స్ తినేది. అందుకని మినపప్పు ఇంట్లో ఉన్నతోటే అడ్జస్ట్ చేసుకొని, అవి కూడా ఉంటాయి కానీ కొన్ని వేస్తే గట్టిగా వస్తాయి. అందుకని మినపప్పు, బియ్యము, మళ్ళా పెసరపప్పు వేసి కలిపాము. వాటిలన్నిటిని ఇంట్లో ఫ్రై చేసుకొని మిక్సీకి వేసాము. మెత్తగా అంటే మరీ ఫైన్ పేస్ట్ రాకూడదు, కొంచెం బరకగా ఉండేలాగా చూసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాన్ని నిదానంగా కలుపుకొని, చపాతీ ముద్ద కంటే కొంచెం లూజ్గా అయ్యేలాగా కలుపుకోవాలి. అలాగా దాని మీద కొంచెం లైట్గా నూనె పూసుకోవాలి. ఎందుకంటే క్రిస్పీగా వస్తే పిండి లాక్కున్నప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుంది. అదే చూడండి, పచ్చి నూనె పూసుకోవాలి. ఆల్రెడీ పెనం మీద నూనె పెట్టి వేడి చేసేసాము. మురుకులు లేదా మనుగుబులు అంటారు. మన దగ్గర మనుగుబులు చేసేదానికి ఏ షేప్ ఉంటే వాటిని ఆ ప్లేట్ పెట్టుకొని చేసుకోవచ్చు. మేము మామూలుగా ఉండేదాన్ని, ప్లెయిన్గా ఉండేదాని మీదే చేసాము. ఆ మురుకుల్ని చిల్లులు గంట మీద రివర్స్ వేసి పెట్టాము. మా అక్క ఏం చేసిందంటే అతికిచ్చేసేసింది. అందుకని వేరే దాన్ని వేసి డైరెక్ట్గా మనుగుబులు చక్కరాలుగా కాకుండా పొడవుగా వదిలేసాము. పిండి దాంట్లో పెట్టేది పొడవుగా వదిలేసేది దాంట్లో. అంటే అప్పటికప్పటికే తినడానికి కదా, ఎవరికైనా ఇస్తే ఇట్లా రౌండ్గా చేసి ఇవ్వచ్చు. మనం తినేసి ఎవరైనా వచ్చినప్పుడు పెడతాము, అలా కాదు. కానీ ఓన్లీ ఇంట్లో తినేదానికే కాబట్టి ఎలా చేసినా ఏం కాదు. అయినా కానీ అవి ఇప్పుడు చక్రాలుగానే వచ్చేసి చాలా బాగా వచ్చాయి. కొంచెం వేడయ్యాక బ్రౌన్ కలర్లో వస్తే తీసేయడమే. తెల్లగా ఉన్నప్పుడు తీస్తే ఒక టేస్ట్ ఉంటుంది, బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడు ఒకటి తీస్తే ఒక టేస్ట్ ఉంటుంది. మరీ తెల్లగా ఉన్నప్పుడు తీయొద్దు, ఎందుకంటే అవి వేగాలి. కొంచెం సిమ్ కంటే కొంచెం హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నూనె బాగా పెడితే ఇట్లాగా కరకరలాడేటటువంటి మనుగుబులు రెడీ అయిపోయాయి. 1.5 ఒక గ్లాస్తో మాత్రమే చేసాము. మా బాబు చాలా బాగా తింటాడు వాటిని. అందుకోసం అప్పటికప్పటికే స్నాక్స్ కావాలని చెప్పి, ఇంట్లో స్నాక్స్ తింటే మంచిదని చెప్పి, హెల్త్కి మంచిదని చెప్పి చేసాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ ఛానల్.